హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూరి ట్యూబ్. సో ఫ్రెండ్స్, ఎంతోమంది అయితే అంటే వితౌట్ వేస్టింగ్ టైం ఈ ఛానల్ అయితేనా అన్ని మల్టీపర్పస్ అనమాట నా ఛానల్. సో లైక్ కొన్ని కొన్ని న్యూసెస్ కానీ, లేకపోతే మా అమ్మ కుకింగ్ ఛానల్ కానీ, అంటే కుకింగ్ కానీ, లేకపోతే కొన్ని ఏమన్నా గార్డెనింగ్ గానీ, సో అన్నీ అయితే నా ఛానల్‌లో ఉన్నాయి. సో ఇదైతేనా వచ్చేసి మన బ్యాంకింగ్ గురించి ఫ్రెండ్స్. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిర్రో వాళ్ళకైతేనా చాలా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇదైతే ఐబీపీఎస్ అనమాట. అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అంటేనా మన ఇండియాలో ఉన్న మామూలుగా మాక్సిమం 90% ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఐబీపీఎస్ఏ కండక్ట్ చేస్తది. బట్ ఏంటంటే అఫీషియల్‌గా వీళ్ళు కండక్ట్ చేసేదేంటంటే మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, తర్వాతొచ్చేసి గ్రామీణ బ్యాంక్స్ అనమాట. సో మనకైతే ఇప్పుడు 28 ఆర్ఆర్‌బీస్ అయితే ఉన్నాయి మన ఇండియాలో. సో మన రీసెంట్‌గా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెస్టెడ్ నోటిఫికేషన్ ప్రకారం 1 ఆర్‌బీ, 1 స్టేట్ అయితే అయిపోయింది. 1 స్టేట్ 1 ఆర్‌ఆర్‌బీ. సో మీరు కూడా చూసుండొచ్చు. మన అన్ని స్టేట్స్‌లో ఒకటే లోగో ఉంటదనమాట గ్రామీణ బ్యాంక్స్‌కి. తర్వాతొచ్చేసి మన 11 ఆహ్, ఏమన్నా కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో అవి గూడా అనమాట హోల్ కండక్ట్ జేసేదైతే మన ఐబీపీఎస్సే. సో ఈ ఐబీపీఎస్ అయితే కండక్ట్ జేయడం అన్నదైతేనే ఎవ్రీ ఇయర్ అన్నది ప్రొసీజర్ అయితే ఉంటది అనమాట. వీళ్ళు ఒక అఫీషియల్‌గా క్యాలెండర్ అనేది అయితే రిలీజ్ జేస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆ క్యాలెండర్ అయితే చూసేద్దాం ఇక్కడ. ఇప్పుడు ఓపెన్ చేయంగానే ఇక్కడ టెనేటివ్ క్యాలెండర్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, జస్ట్ ఇక్కడ మీరు ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, ఐ మీన్ బ్యాంక్ ఎగ్జామ్స్‌కి. సో ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇదొక సూపర్ డూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంక్స్ జాబ్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చేమో గానీ ఇప్పట్లో. కానీ ఏందంటేనా జాబ్ అన్నది చాలా సెక్యూర్‌గా ఉంటది. మీరిక్కడ చూసినట్టయితేనా క్యాలెండర్ అనేది ఒక్కటేసారి రిలీజ్ చేస్తది. ఈ క్యాలెండర్ ప్రకారమే మనకు రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతుంది. సో ఈ క్యాలెండర్ మనకొచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అనమాట. ఇదొచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్‌కి. తర్వాతొచ్చేసి కింద రీజనల్ రూరల్ బ్యాంక్స్‌కి ఏంటంటేనా ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. తర్వాతొచ్చేసి ఇదొచ్చేసి అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్. సో, ఇందులో ఏంటంటే వాళ్ళు డేట్స్ ఇస్తారనమాట. పీఓస్‌కి ఎప్పుడు ప్రొబేషనరీ ఆఫీసర్స్‌కి ప్రిలిమ్స్ వచ్చేసి 22nd, 23rd. స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కొచ్చేసి 29th ఆగస్ట్. అండ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అంటేనా క్లర్కల్ అనమాట. వీళ్ళకి ఏంటంటేనా 10th, 11th అక్టోబర్ 2026. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి పీఓస్‌కి 4th అక్టోబర్ 2026కి, స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కొచ్చేసి 1st నవంబర్ 2026కి, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్‌కొచ్చేసి 27th డిసెంబర్ 2026. తర్వాత మన రీజనల్ రూరల్ బ్యాంక్స్‌కొచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1. వీళ్ళని స్కేల్ 1 పీఓస్ అంటారు యాక్చువల్‌గా. వాళ్ళనేంటంటే 21 అండ్ 22 నవంబర్ 2026. సో, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వాళ్ళకైతేనా మామూలుగా ఏంటంటే దీంట్లో కొన్ని స్కేల్ 2 వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని, స్కేల్ 3 వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటారు. అంటే ఆల్రెడీ బ్యాంక్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇది. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్. ఆఫీస్ అసిస్టెంట్స్ ఈస్ నథింగ్ బట్ క్లర్కల్ అనమాట. సో, వీళ్ళకేంటంటే 6థ్, 12థ్, 13th డిసెంబర్ 2026లో అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సో, మెయిన్ ఎగ్జామ్ అండ్ సింగిల్ ఎగ్జామ్ వచ్చేసి 20th డిసెంబర్ 2026. తర్వాత మామూలుగా స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకైతే కూడా 20లోనే అంటే ఆ రోజే ఒకరోజే జరుగుతది. తర్వాతొచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్స్‌కి అంటేనా క్లరికల్‌కొచ్చేసి 30th జనవరి 2027. సో, ఇక్కడైతే డీటెయిల్ నోటిఫికేషన్ అన్నది తర్వాత వితిన్ డ్యూ కోర్స్‌లో అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇక్కడ కొన్నేంటంటేనే జస్ట్ ఒక మామూలుగా ఏంటంటేనే మినిమమ్ ఏం కావాలో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ ఇవేనైతే ఉన్నాయి. వీటి గురించి అయితే ప్రెజెంట్ వదిలేసేయండి. ఎందుకంటేనా ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటేనా ఫస్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి ఇది గావాలి. ఏమంటారు? ఇందులో మన సో, మనకైతే ఇందులో ఏం గావాలంటే మెయిన్ ఇక్కడ జూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి ప్రిలిమ్స్, మెయిన్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇది ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు, నవంబరు, డిసెంబర్ ఇలా ఉన్నాయి గానీ, దీని నోటిఫికేషన్ ఒరిజినల్‌గా రిలీజ్ అయ్యేది ప్రతి ఇయర్ జూన్, జూలైలోనే. సో, మీరైతే ఇప్పటి నుంచే మీరు ఎవ్వరైతే మినిమమ్ డిగ్రీ గావాలన్నమాట ఈ ఎగ్జామ్స్ రాయడానికి అంతే సింపుల్‌గా. డిగ్రీ ఎవరైతే కంప్లీట్ జేసి ఉంటారో
ఎవరైతే ఈ జాబ్ అయితేనా మీరు ఇమ్మీడియేట్‌గా ఈ జాబ్ కావాలి, తర్వాత మళ్ళీ ప్రీవియస్ నెక్స్ట్ గోల్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా ఈ ప్రిపరేషన్ అయితే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి. ఎందుకంటేనా మనకి ఇక్కడ చూడ్డానికి మాత్రం ఆగస్ట్‌లో, అక్టోబర్‌లో, నవంబర్‌లో, డిసెంబర్‌లో ఇలా ఉన్నాయి గానీ, వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేసి ఐబీపీఎస్, పీఓకి జూన్‌లోనే అయితే రిలీజ్ అవుతుంది. తర్వాతొచ్చేసి మన ఆర్ఆర్‌బీస్ కూడా జూలైలో అయితే రిలీజ్ అయిపోతది. మొత్తానికైతే జూన్, జూలై ఏందంటేనా ఈ 2 మంత్స్‌లోనే అంటేనా జూలై 10థ్ లోపటనే మనకి నోటిఫికేషన్స్ అన్నయితే వచ్చేస్తాయి. సో, మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచే మీరు మీ ప్రిపరేషన్నయితే స్టార్ట్ జేయండి. ఎందుకంటే, మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్‌కి అవుదామని మీరనుకుంటే మాత్రం, మీరింకా అసలు మీకు ఇంకా సక్సీడ్ అన్నది మీరు కాలేరు. యూ జస్ట్ బిలీవ్ దట్. ఎందుకంటే, కాంపిటీషన్ అన్నది గూడా చాలా ఘోరంగుంటది. ఎందుకంటేనా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. క్వెషన్ పేపర్ కూడా ఒక లెవెల్‌లో ఏంటంటేనా కొంచెం టఫ్‌గానే ఉంటది యాక్చువల్‌గా చెప్పాలంటే. సో మీరు ఆ టఫ్ గురించి వదిలేయడం కంటేనా ప్రిలిమ్స్, మెయిన్స్ ఎట్ ఎ టైమ్ నేను కంప్లీట్ చేసుకోవాలి అని మీరనుకుంటే యూ జస్ట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఇట్‌సెల్ఫ్ ఓన్లీ. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ 16థ్ 2026 కైతే రిలీజ్ అయింది ఇక్కడ. మీరు చూస్తుర్రు గదా! తర్వాతొచ్చేసి మీరిప్పుడు దీన్ని చదవాలి అనుకుంటే మీరేమన్నా చేయాలి అనుకుంటే, మీరు ఇమ్మీడియేట్‌గా ఏమంటారంటే, ఇమ్మీడియేట్‌గా మీ ప్రిపరేషనయితే స్టార్ట్ జేయాలి ఫ్రెండ్స్. లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే, చాలామంది గూడా దీంట్లో మీకు కాంపిటీటర్స్ ఉంటారనమాట. కాంపిటీషన్ అనేది చాలా ఘోరంగా ఉంటది. సో, మీరు ప్రిలిమ్స్ ఎప్పుడైతే క్వాలిఫై అయితారో, మీరు ఇమ్మీడియేట్‌గా మెయిన్స్‌కైతేనే ఎలిజిబుల్ అయితారు. సో, ఎక్సెప్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కి ఏంటంటేనా, కొంచెం కంప్యూటర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. లైక్ బీఈ, బీటెక్, ఎంసీఏ. సో, అలా ఉన్న వాళ్ళకి మాత్రమే స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కి. సో, రిమైనింగ్ వాళ్ళకి జస్ట్ డిగ్రీ ఉంటే చాలు యాక్చువల్‌గా. డిగ్రీ ఉంటే చాలు. సో, డిఫరెంట్ కట్ ఆఫ్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి అన్నీ డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటది. సో, ఫర్గెట్ అబౌట్ కట్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో, మీరొచ్చేసి జస్ట్ ఇప్పటి నుంచైతేనా ప్రిపరేషన్ మీరు ప్రిపేర్ అయితే ఇమ్మీడియేట్‌గా ప్రిపేర్ అయినట్టయితే మీరు డెఫినిట్‌గా యూ గెట్ ది జాబ్. 100% మీరైతే జాబ్ కొట్టగలరు. కాకపోతే మీరు ఈ 1 ఇయర్ ఈ రోజు నుంచైనా మీరు ఈ ఈ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మీరు ప్రిలిమ్స్ కూడా మీ రిజల్ట్స్ ఇప్పుడే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యెస్, డెఫినిట్‌గా నేను క్వాలిఫై అయితాను. మెయిన్‌కెళ్తా అని చెప్పేసి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీకైతే చాలా ప్రాబ్లమ్. సో, ప్రిలిమ్స్‌లో వచ్చేసి మీకేంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజు, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ అయితే ఉంటదనమాట. సో, అన్ని దానిలకి మన ఈ ఎగ్జామ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని దానిలకి గూడా రీజనింగు, క్వాంటిటీ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఈ 3 అయితే ఉంటాయి. 100 మార్క్స్ ఆ విధంగా ఉంటది. సో, మీరైతే మీ ప్రిపరేషన్‌ని ఇప్పటి నుంచి ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటేనా ప్లీజ్ ఇప్పటి నుంచే మీ స్టడీస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటారు గానీ, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. మీరు గనక ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్టయితే డెఫినిట్‌గా మీరు అచీవ్ ఈవెన్ మీరు ఇందులో క్లరికల్ జాబ్ వచ్చినా, ఆఫీసర్ జాబ్ వచ్చినా, సో, తర్వాత యూ కెన్ అంటే చాలా గ్రోత్ ఉంటది మీ కెరియర్‌లో. ఒక్కసారి ఆలోచించుకోండి. టైమ్ వేస్ట్ అయితే చేయకండి. అంటే పండగలని జెప్పేసి, ఫ్రెండ్స్ అని జెప్పేసి బయట తిరగడాలు ఇవన్నీ ఏం జేయకుండా వన్స్ మీరు ఒక్కసారి గనుక స్టార్ట్ అన్నది చేసినట్టయితే మీ ప్రిపరేషన్ డెఫినిట్‌గా మీకైతేనే గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ అయితే డెఫినిట్‌గా యూ కెన్ రీచ్. సో, థిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. సో, ఈ వీడియో చేయడానికి అదే ప్రధాన కారణం. సో, ఈ క్యాలెండర్‌నయితేనా మీరు ప్రతిరోజు మనసులో పెట్టుకోండి. ఒక ప్రింట్ తీసుకొని మీరు మీ బుక్‌లో అతికించుకుంటారు, గోడకు అతికించుకుంటారు, ఎక్కడ అతికించుకుంటారో తెలీదు గానీ, డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ డేట్స్ ప్రకారం ఇవి ఎగ్జామ్ డేట్స్. ఇవి ఎగ్జామ్ డేట్స్. సో, నోటిఫికేషన్ అన్నది ఆగస్ట్‌లో రాదు. జస్ట్ జూన్, జులైలోనే వచ్చేస్తది. సో, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మీరు మీ స్ట్రాటజీని యూజ్ చేయండి. కంపల్సరీగా జాబ్ కొట్టాలని జెప్పేసయితే నేను కోరుకుంటున్నాను. సో, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూజ్‌ఫుల్ అని అనిపించినట్టయితేనా ప్లీజ్ గివ్ వన్ లైక్ అండ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సీ యూ ట్యూబ్ నా ఛానల్. ఒకవేళ మీరు చూడాలనుకుంటేనా అంటే అన్ని మల్టీపర్పస్ ఛానెల్ అనమాట ఇది. సో, ఎవ్రీథింగ్ నేను మధ్యలో టైం దొరికినప్పుడు చేస్తుంటాననమాట. సో, ఇదైతేనా ఈ క్యాలెండర్‌ని గుర్తుపెట్టుకోండి. మై ఫైనల్ రిక్వెస్ట్ ఈస్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే అండ్ బికమ్ గెట్ జాబ్. ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్.